జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన క్వార్టర్లను కేటాయించడంలో అవకతవకలు జరిగాయంటూ సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. 300 క్వార్టర్స్ ఖాళీగా ఉన్నప్పటికీ అందులో కేవలం 171 మాత్రమే అలాట్మెంట్ చేయడం జరిగిందని మండిపడ్డారు. మిగిలిన 129 క్వార్టర్స్ను ఎవరికి అలాట్ చేశారంటూ సింగరేణి ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఖాళీగా ఉన్న క్వార్టర్స్ను కార్మికులకు అలాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో క్వార్టర్స్ అలాట్మెంట్ ప్రక్రియను నిలిపివేశారు. ఎందుకు ఈ కౌన్సిలింగ్ ఈ సిస్టమ్ తీసుకోవడం కానీ కొంచెం మార్క్ అయిపోతుంది. ఎందుకు ఈ కౌన్సిలింగ్ నా తోలు అవసరం ఏంటి? సీనియర్ ప్రకారం కంపెనీ తెలియదా, ఎంప్లాయ్ కోడ్ దొరుకుతుంది తెలియదా? ఎక్కడ ఇచ్చిపారాయి లెటర్ ఆ బాబు పలానా కోటి వారు ఇచ్చాయి, వాడు తీసుకొని వెళ్ళిపోతారు. వాడు ఎందుకు సస్పెండ్ లెటర్లు మొన్న వచ్చిన కోడలు కూడా దగ్గర ఉంటారు. మొన్న వచ్చిన పిల్లలు కూడా ఇవ్వరు. కానీ మాకు నాకు ఇంకా 5 ఏళ్ళు ఉన్నదా, నేను పోదాం అనుకుంటున్నా. వచ్చిన బ్యారెక్స్ ఉంటుంది, చిక్కు మానం పోతా. మన కొడుకు పెళ్లి కోడలు కొడుకు అనుకున్నాడు, మానం పోతుంది. ఎందుకు ఈ సిస్టమ్ తీసేయండి, మంచిగా ఉంటుంది. ప్రభుత్వం చేంజ్ అయింది, దయచేసి ఒక్కటే కొంచెం మార్పు ఉద్దేశంగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏం లేదు, సీనియర్ ఇప్పుడు కొట్టినావా, ఇగో సీనియర్ బాబు నీ కోటి వచ్చిందయా, నువ్వు పోతా ఉంటావు అంటే వాడు ఇష్టం ఉంటావు పోతా, లేకపోతే సార్ నాకు అవసరం అంటే ఇంకోసారి ఉంటాడు. అట్లా చేయండి. ఏళ్ళు ఉంటే గింత మనకి టైం వేస్ట్. అటు చింగేందుకు పొక్క డ్యూటీలు కథ కార్కి ఎందుకు అవసరం ఏంటి? పసిపిట్ ఎంతమంది కంపెనీకి ఇలా ఆలోచిస్తుందా కంపెనీ? ఆలోచించట్లే. నేను చెప్తున్నా రాయించుకోతే లేవు. ఇప్పుడు టీటీలో 9 ఉందా, టీటీలో ఆ 9 లేదు. టీటీలో కూడా ఒక 8 రాయించుకో అవి లేవు అన్న. అయిపోయినాయి కాదే, చూసుకొని పోయారు కాదే అంట పోయి అయిపోయినాయి. ఎందుకు డ్యూటీ పెట్టుకుని వచ్చుడు? ఎందుక ఈ కోటలు వచ్చుడు? ఇంతమంది వేస్ట్ చేసుడు అనవసరంగా. ప్రాంతంలో బెటర్మెంట్ కింద క్వార్టర్స్ కౌన్సిలింగ్ ఉన్నది. ఈరోజు కార్మికులకు అనుకూలంగా క్వార్టర్స్ ప్రకటించలేదు. గత నెల రోజుల కింద కూడా 300 చిల్లర ఉన్నాయన్న క్వార్టర్లు ఇవాళ 171 క్వార్టర్ మాత్రమే వచ్చింది. కార్మికులు ఎక్కువ ఉన్నారు. గతంలో ఒక అగ్రిమెంట్ ఉన్నది, 6 నెలలు క్వార్టర్లో ఉన్న కార్మికుడు బెటర్మెంట్కి ఎలిజిబిలిటీ అని ఉన్నది. అటువంటి దాన్ని పక్కన పెట్టి 2 సంవత్సరాలు కోటాల్లో ఉంటేనే బెటర్మెంట్కి ఎలిజిబిలిటీ అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మికులకు అవకాశం ఉన్నది కాబట్టి 6 నెలలు ఉన్న కార్మికులను కూడా కోటల్లో బెటర్మెంట్ కల్పించాలని కోరుతా ఉన్నాం. అందులో రామప్ప కాలనీలో కానీ, T2 క్వార్టర్స్లో కానీ, MD క్వార్టర్స్లో కానీ, 1000 క్వార్టర్స్లో కానీ చాలా కోడలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కోడలు ఖాళీగా ఉంచి పోలీస్ డిపార్ట్మెంట్ కొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొని, కలెక్టర్ ఆఫీసుకు కొన్ని కోడలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మేము ఒక డిమాండ్ ఏం చేస్తా ఉన్నామంటే, కష్టపడేది కార్మికులు, కష్టపడే సింగరేణి కార్మికులు కష్టపడతా ఉన్నారు. అటువంటి సింగరేణి కార్మికులను వదిలిపెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క కౌన్సిలింగ్ రద్దు చేసి ఈ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టినప్పుడు ఇంకో వారం కానీ ఇంకో 2 రోజులు కానీ నువ్వు కౌన్సిలింగ్ పెట్టినప్పుడు టోటల్గా ఉన్న కోటార్స్ మొత్తం అరేంజ్ చేయాలి. అప్పుడే బెటర్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. బెటర్మెంట్ కార్మికులు చాలా మంది ఉన్నారు, సీనియర్ కార్మికులు బాగున్నారు. 170 కోటాలు సీనియారిటీ కింద పెట్టారు. మిగతా సీనియారిటీ ఉన్న మాత్రం ఏమైపోతారు? వాళ్ళ కార్మికులు చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి సీనియారిటీకి వర్తించాలంటే, పూర్తిగా స్థాయి సీనియారిటీ రావాలంటే ఉన్న కోటార్స్ మొత్తం కౌన్సిలింగ్ లో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌన్సిలింగ్ లో డిమాండ్ మొత్తం పెట్టేంత వరకు కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 300కు పైగా క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయని గత 7 నెలలుగా స్థానికంగా ఉన్న అధికారులు క్వార్టర్స్ అలాట్మెంట్ చేయకుండా కంపెనీ నష్టం కలిగించిందని చెప్పి GM గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కౌన్సిలింగ్ వేయడం కోసం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ 300 క్వార్టర్స్ అన్న పరిస్థితి 171కి మారింది. మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే ఒక రామప్ప కాలనీలో 40కి పైగా క్వార్టర్స్ కౌన్సిలింగ్లో పెట్టలేదు. ఇంకా కృష్ణ కాలనీ, T2 క్వార్టర్స్, మిలీనియం క్వార్టర్స్, ఈ కాలనీలో ఉన్న క్వార్టర్లలో కూడా అనేక మంది కార్మికులు ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చిన కార్మికులు మా పక్కపంట ఉన్న క్వార్టర్ ఖాళీ ఉంది, అది కౌన్సిలింగ్ పెట్టలేదని చెప్పంటున్నారు. ఇట్లా ఎన్ని క్వార్టర్స్ అయితే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కౌన్సిలింగ్లో పెట్టినాడే కౌన్సిలింగ్ పెడితే బాగుంటుంది అనేది మా భావన. అందుకని యాజమాన్యానికి మేము చెప్పినాం,
మీరు ఈ కౌన్సిలింగ్కు మేము యూనియన్స్గా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు మేము అటెండ్ కావడం లేదు. మీరు లోకల్గా ఉన్న అన్ని క్వార్టర్స్ ఖాళీ ఉన్నాయి ఐడెంటిఫై చేసిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టడానికి చెప్పడం జరిగింది. ఈ విషయం కార్మికులు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు అని చెప్పంటే ఒక్కో రకంగా విమర్శ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక సవివరంగా రామప్ప క్వార్టర్స్ ఇవన్నీ ఈ క్వార్టర్స్ రామప్ప క్వార్టర్స్ ఇవన్నీ కౌన్సిలింగ్లో పెట్టాలి. గవర్నమెంట్ పేరు చెప్పి పోలీసు వాళ్ళ పేర్లు చెప్పి ఇంకో పేరు చెప్పి క్వార్టర్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళతోనే బొగ్గుదామని వీళ్ళందరూ ఎందుకు కార్మికులు ఎందుకు కదా కంపెనీకి ఎందుకు నష్టం కావాలి? ఇప్పుడు కంపెనీకి హెచ్ఆర్ఏ చెల్లించడం ఏంది, మన కోటలు బయట గీయడం ఏంది? కంపెనీ కూడా ఆర్థికంగా నష్టమే. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ సోదర కార్మికులు అందరూ చెప్పేది ఏంటంటే మేమైతే ఈ కౌన్సిలింగ్కు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా అటెండ్ కావడం లేదు. రెండేంటే బెటర్మెంట్ క్వార్టర్స్ కేటాయించేటప్పుడు ఏ కార్మికుడైనా క్వార్టర్ తీసుకున్నాక 6 నెలల తర్వాత కౌన్సిలింగ్ విలువాలని చెప్పడం జరిగింది. రిటర్న్ రాసుకున్నాం. దాన్ని కూడా ఉల్లంఘించి 2 సంవత్సరాల కాల పరిమితి అయిన వాళ్ళని కౌన్సిలింగ్ పిలిచిందని తెలిసింది. అట్లా కూడా చాలా మంది కార్మికులు ఆబ్జెక్షన్ చెప్తున్నారు, మమ్మల్ని ఎందుకు వెళ్ళలేదని. ఇంతకాలం పిలిచి మమ్మల్ని ఇప్పుడు ఎందుకు వెళ్ళని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర చెప్పడానికి మాకు సమాధానం లేదు. మాతో మేనేజ్మెంట్ కూడా ఆ విషయం చర్చించలేదు. కాబట్టి ఇలాంటి ఇవన్నీ పోవాలి. ఇవన్నీ 7 months నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బ్యారక్స్లో ఉన్నారు. 7 months నుంచి కౌన్సిలింగ్ పెట్టకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అది రాలేదు విషయం అది అనేటోళ్ళన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు మొన్న క్వార్టర్ తీసుకున్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్లో పిలిస్తే మొన్న క్వార్టర్ రావడం మాకు అన్యాయం జరుగుతుందని వీళ్ళు అంటారు. అంటే కౌన్సిలింగ్ పెట్టకపోవడం వల్ల కూడా అన్యాయం జరిగింది, పిలవకపోవడం వల్ల అన్యాయం జరిగింది వాళ్ళు అంటారు, పెట్టకపోవడం అనేది వీళ్ళు అంటారు. ఏదైనా ఒక పారదర్శకమైన పద్ధతి ఉండి కార్మిక సంఘాలతో మాట్లాడి ఖాళీ ఉన్న ప్రతి క్వార్టర్ కౌన్సిలింగ్లో పెట్టినప్పుడే కౌన్సిలింగ్ జరగాలండి. మాకు వేరే స్వార్థం లేదు. రైట్.